అండి లోకారాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. లోకారాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం ఈ సందర్భంలో చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. లోకారాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని చాలండి చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రమునైనా ఎంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్నారు, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. ఇదిగో ప్రభా, మరి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యాన్ని ప్రభు వినడానికి నీ కృప చూపించండి. మీ ఆత్మను ప్రభా నీ బిడ్డల మనం అందరికీ దయచేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామం ఏకీభవించి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు తండ్రి. కనుక ఈ సమయం ముందు మీరు మధ్యన ఉన్నారు కనుక మీరే మాతో మాట్లాడండి. ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. అటు రీతిగానే ప్రభా నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని ప్రభా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయం అంతా కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలు మనకు కనబడుతూ ఉంటాయి. అట్టి రీతిగానే మరొక అంశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేయాలని ఆయన ఆశపడుతూ ఈ వృత్తాంతాన్ని మనకు రాసినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్టుగా ఇక్కడ మాట మనం చూస్తున్నాము. ఆయన ఆ మనుషుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డుల అత్తరు తీసుకుని వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. అయితే పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని యేసు ప్రభువారిని అడిగినట్టుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువారిని భోజనానికి పిలిచింది ఎవరు? పరిసయ్యుడు. చూడండి, యూదులు పరిసయ్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏలన చేసినటువంటి వారిలో వీరు కూడా ఈ వంశం వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పరిసయ్యుడు అంటే నీతిగా నిజాయితీగా జీవించిన వాడు ఒక రకంగా మనం చూసినట్లయితే. రెండవదిగా పరిసయ్యులు, యూదులు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఏ మాటలో తప్పు దొరుకుతుందని, యేసు ప్రభువారిని పట్టుకోవాలని, యేసు ప్రభువారిని ఇబ్బంది పెట్టాలని, యేసు ప్రభువారిని వేదనకు గురి చేయాలని, బాధలకు గురి చేయాలని చూసినటువంటి వారిలో ఈ పరిసయ్యుల యొక్క జాతి కూడా ఒకటి. యూదుల జాతి యేసు ప్రభువారిని వ్యతిరేకించింది. ఈ పరిసయ్యుల జాతి కూడా యేసు ప్రభువారిని వ్యతిరేకించినట్లుగానే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువారిని సిలువ వేసేటటువంటి సందర్భంలో కూడా ఈ పరిసయ్యుల యొక్క హస్తము వారి చేతులు కూడా ఉన్నట్టుగా మనము గమనించాలి. యేసు ప్రభువారిని సిలువకు కొట్టడానికి, యేసు ప్రభువారిని పట్టుకోవడానికి, యేసు ప్రభువారిని దూషించే విషయాల్లో కూడా ఈ పరిసయ్యుల హస్తం ఉందని సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిసయ్యుల సంఘంలో ఉన్నటువంటి ఈ పరిసయ్యుడు యేసు ప్రభువారిని భోజనానికి పిలిచినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువారిని ఎందుకు భోజనానికి పిలిచాడు? ఎవరినన్నా గొప్పవారిని ఎందుకు పిలుస్తాం మనం భోజనానికి? ఎవరినన్నా గొప్పవారిని ఎందుకు పిలుస్తామంటే మన గొప్ప కోసం గొప్పవారిని మన ఇంటికి భోజనానికి పిలుస్తాం. పేదవారిని పిలుస్తామండి మనం ఎప్పుడన్నాను? లేని వారిని, పేదవారిని, దారంటే వెళ్తున్న వారిని, అడుక్కున్న వారిని మన ఇంట్లో కూర్చోబెట్టి, కుర్చీ వేసి, బల్లేసి, మనం భోజనం చేసే బల్ల దగ్గర మనం కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టి మనం ఎప్పుడైనా భోజనం పెడతామో? ఎవరికన్నాను పెట్టం. కారణం ఏంటి? వారు మనకంటే కింద స్థాయి వారు కనుక, మనకంటే లేని వారు కనుక, మనకంటే పేదవారు కనుక, వారు పేద స్థితిలో, దీన స్థితిలో ఉన్నారు కనుక వారిని మనం భోజనానికి పిలవం. ఎవరిని పిలుస్తాం? ఘనమైన వారిని, గొప్పవారిని, భాగ్యవంతుల్ని,
మంత్రులైనటువంటి వారిని, ప్రధానమంత్రులైన వారిని, అధికారులైనటువంటి వారిని మనము భోజనానికి పిలవడం అన్నది సర్వసాధారణంగా ఆ రోజుల్లోనూ ఉంది, ఈ రోజుల్లోనూ ఉంది. అయితే యేసుప్రభు వారిని పరిచయం ఎందుకు పిలిచాడంటే యేసుప్రభు వారికి నేను భోజనము ఆతిథ్యం ఇచ్చినట్లయితే అందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు అనేటువంటి ఆలోచన కలిగి ఈ పరిచయుడు యేసుప్రభు వారిని భోజనానికి పిలిచినట్టుగా మనము వాక్య భాగాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచయుడు ఎందుకు పిలిచాడంటే యేసుప్రభు వారిని ఆతిథ్యానికి పిలిచినట్లయితే, యేసుప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే ఊర్లో నాకు ఒక గొప్ప పేరు ఉంటుంది, గొప్పతనం వస్తుంది, నేను అనేక మంది గుర్తిస్తారు అనుకున్నాడు. అతను మనసు మంచిది కాదు అన్నది ముందు వచ్చిన వాళ్ళకి వెళ్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అతని యొక్క ఆలోచన మాత్రం యేసుప్రభు వారి ద్వారాగా ఒక గొప్ప పొందాలని, ఒక మేలు పొందాలని, నలుగురిలో అతను గౌరవింపబడాలనే ఆలోచనతో యేసుప్రభు వారిని విందుకు పిలిచినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరొక అంశం ఇక్కడ జరిగింది. ఏం జరిగింది? పరిచయుడు అయితే యేసుప్రభు వారిని భోజనానికి పిలిచాడు. భోజనం పిలిచినప్పుడు యేసుప్రభు వారి ఇంటికి పరిచయుడు వచ్చి ఆయన భోజన పంక్తిలో కూర్చుండగా, అంటే భోజనాలు చేయడానికి కూర్చుండగా ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, పాపాత్ముడైన ఒక స్త్రీ వచ్చి పరిచయ ఇంట్లో యేసుప్రభు వారు ఉన్నారని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చినట్లుగా ఈ పరిశుద్ధ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే మీరు గమనించినట్లయితే ఈ పరిచయని ఇంట్లో యేసుప్రభు వారు భోజనానికి ఉన్నారని సత్యాన్ని ఆమెకి ఎలా తెలిసిందంటే, చూడండి, ఎవరన్నా గొప్పవారు ఊర్లో ఉన్నప్పుడు, గొప్పవారు ఒక ఇంట్లోకి వస్తున్నప్పుడు ఈ రోజున అనేక మంది రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ రోజుల్లో యేసుప్రభు గారు ఉన్నట్టు గొప్పతనం ఏంటి? ఆయన కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి నోరు ఇచ్చాడు, అలాగే పక్షవాత రోగులను స్వస్థపరిచాడు, అలాగే చనిపోయినటువంటి లాజర్ను కూడా బ్రతికించాడు. యేసుప్రభు వారికి అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి నీళ్ళని ద్రాక్షారసం చేసినప్పుడు ఆ ఊరు చుట్టుపక్కల వారందరూ కూడా యేసుప్రభు అంటే యేసుప్రభు వారు కాదు, మరియమ్మ కుమారుడు అంటే మరియమ్మ కుమారుడు కాదని చాలా మంది పొగిడినటువంటి సందర్భాన్ని ఆ నీళ్ళని ద్రాక్షారసం చేసినప్పుడు మనం చూసాం. కనుక ప్రియమైన బిడ్డలారా, మరి పరిచయం అంటే యేసుప్రభు వారు ఉన్నారని తెలిసినప్పుడు ఎంతమంది వస్తారండి? చాలా మంది వస్తారు. తెలగపోతే ఇబ్బంది, కానీ తెలవడం వల్ల అనేక మంది వస్తారు. ఎందుకంటే ఆయన గొప్పతనం అంతా ఊరు కూడా ప్రాకినట్టుగా మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలలో యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని సాటింప చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన కార్యాలు గొప్పవి. ఈ రోజున సూర్యుడు తూర్పును పుట్టకుండా పడవను పుట్టాడు అనుకోండి, ఎంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు? ఆశ్చర్యపోతారు లేదా? తోకచొక్క భూమి మీదకి వచ్చింది అనుకోండి, ఆశ్చర్యపోలేదా? ఎవరన్నా చిన్నపిల్లవాడు నెలల నిండా పిల్లవాడు మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుందా? మనకి ఏదైనా గొప్పతనం కావాలి, వింతలు కావాలా మనకి. అందుకే యేసుప్రభు వారు చేసినట్టు గొప్ప వింతలన్నీ కూడా వాళ్ళందరికీ వారి మదిలో ఉండిపోయింది, మనసులో ఉండిపోయింది. యేసుప్రభు వారు ఎక్కడున్నా కానీ ఆయన చూడడానికి, ఆయన పలకరించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి అనేక మంది వచ్చేవారు అనమాట. ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వస్తే ఏం చేస్తారండి? మనం సేకండి ఇవ్వడానికి ముందుకు వెళ్తాం. మనల్ని చూస్తే బాగుండును అనుకుంటాం, మనల్ని పలకరిస్తే బాగుండు అనుకుంటాం, మనతో ముచ్చటిస్తే బాగుండు అనుకుంటాం, మనకున్నటువంటి కోరికలు తీరిస్తే బాగుండును అనుకుంటాం, మన ఇంటికి కూడా ఆయన వస్తే బాగుండును అని మనము అనుకుంటూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఇక్కడ యేసుప్రభు వారు ఉన్నారని సత్యాన్ని వారందరూ తెలిసినప్పుడు వారు ఏమనుకుంటారు? ఎవరు చూస్తున్నారు, ఎవరన్నా రావడానికి ఇష్టపడుతున్నారు. అయితే మంచివారు వస్తే పర్లేదు, కానీ అక్కడికి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసుప్రభు వారు పరిచయం భోజనాన్ని కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ఒక పాపాత్మురాల స్త్రీ వచ్చింది, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన ముట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 38వ వచనం చూడండి. 38 ఆయన వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూచినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆమె ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారిని అత్తరుతో అభిషేకించాలని వచ్చింది. వచ్చినప్పుడు ఒకవేళ ఏమైనా మంచిదా ఆవిడంటే మంచిది కాదు అన్నటువంటి సత్యాన్ని వాక్యమే చెబుతుంది మనకి. ఎటువంటి ఆవిడ అంటే ఆవిడ పాపాత్మురైనటువంటి స్త్రీ. ఆమె పేరే పాపాత్మురాలైనటువంటి స్త్రీగా వీరందరూ పేర్లు పెట్టి ఆమెను పిలిచేవారు, పాపాత్మురాలు స్త్రీ అని. ఆమెకి పేరు ఉంటుంది, ఆమె పేరున్నా కానీ ఆ పేరుని పక్కన పెట్టి పాపాత్మురాలైన స్త్రీ అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం వాక్య భాగం మనం చూస్తున్నాం. ఈమె ఎందుకు వచ్చింది? యేసుప్రభు వారు పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని తెలిసి వచ్చి వెంటనే ఆయనకి వెనుక తట్టుకు వచ్చి ఆయన పాదాల మీద ఏం చేస్తుందంటే చూడండి ఒకసారి, పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. మొట్టమొదటిది కన్నీళ్లతో
ఆయన పాదాలను కడిగిందంట. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆమె తీసుకొచ్చినటువంటి సేరున్నర అత్తరు ఆ కాళ్లకు పూసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆమె ఎందుకు వచ్చి అత్తర పూసింది, ఎందుకు వచ్చి కన్నీటితో కాళ్ళు కడిగింది, ఎందుకు వచ్చి తన తల వెంట్రుకలతో ఆ యేసుప్రభు యొక్క పాదాలను కడిగిందన్న సత్యాన్ని ముందు వచనాలకు వెళ్తే యేసుప్రభు వారు చక్కగా దానిని వివరించారు. యేసుప్రభు వారు చక్కని బోధకుడినైనా, ఆయన మంచి మాస్టర్ అయినా, ఏదైనా మాస్టర్ కొన్ని పాఠం చెప్పిన తర్వాత దాంట్లో ప్రశ్నలు అలాగే వేస్తూ ఉంటారు. యేసుప్రభు వారు కూడా పాఠాలు చెప్పిన తర్వాత, బోధ చేసిన తర్వాత యేసుప్రభు వారు కూడా అక్కడక్కడ ప్రశ్నలు వేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఏదైనా మీకు అర్థమైంది లేదని తెలుసుకోవాలంటే మీకు మేము ప్రశ్నలు వేస్తూ ఉంటాము. అమ్మ నీకు తెలిసిందా, అర్థమైందా అని అడుగుతూ ఉంటాము. ఈ రోజున యేసుప్రభు వారు మంచి బోధకుడు, మంచి టీచరు. యేసుప్రభు వారి కంటే మంచి బోధకుడు భూమి మీద ఎవరూ లేరని సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కంటే మంచి టీచర్ ఎవరు లేరు. యేసుప్రభు వారి కంటే తండ్రి స్థానంలో ఉండగలిగిన వారు ఎవరు కూడా లేరు. యేసుప్రభు వారి కంటే దేవుడి స్థానంలో ఉండగలిగిన వారు కూడా ఎవరు లేరు. యేసుప్రభు వారు ఒక్కడే తల్లి, తండ్రి, అలాగే దైవము, మంచి మాస్టర్, మంచి సేవకుడు, మంచి బోధకుడుగా ఆయన బ్రతుకున్న సంవత్సరాలలో మూడు చూడండి, ఆయన 30 సంవత్సరాలు బ్రతికి ఆయన 333 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించి మంచి బోధకుడుగా, మంచి టీచర్గా, మంచి సేవకుడుగా ఆయన పేరు పొందినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆమె వచ్చి యేసుప్రభు వారి పాదాల వెనకాల నుంచొంది, కన్నీటితో పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అలాగే పాదాలను ముద్దు పెట్టుకుంది. రెండవ విషయం మనం చూస్తే ఆమె తీసుకొచ్చిన అత్తరును ఆ పాదాల మీద పూసింది. పూసేసరికి ఆ గదంతా కూడా అత్తరుతో, సువాసనలతో నిండిపోని. ఈ సంగతి అంతా కూడా ఎవరు చూస్తున్నారు? యేసుప్రభు వారిని పిలిచినటువంటి పరిచయుడు చూస్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి జనాంగం అంతా కూడా చూస్తున్నారు. అక్కడికి వచ్చిన జనాంగం అంతా చూస్తున్నారు, పరిచయుడు కూడా చూస్తున్నాడు. పరిచయుడు గురించి మనం ఏమనుకున్నాం? యేసుప్రభు వారిని భోజనానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? అతనికి ఒక గౌరవప్రదమైనటువంటి ఆ ఊర్లో, ఆ ప్రదేశంలో ఆయనకి గౌరవం రావాలన్నటువంటి ఆలోచన కలిగి యేసుప్రభు వారిని పిలిచాడని అనుకున్నాం కదా. ఈ సందర్భంలో అతని యొక్క మనసు ఎలాగుందో ఈ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. 39వ వచనం చదవండి. అప్పుడు ఆయన పిలిచిన పరిచయుడు ఇది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని మనసు బయట పెట్టేసుకున్నాడు, అతని ఆలోచనలు బయట పెట్టేసుకున్నాడు, అతని తలంపులు బయట పెట్టేసుకున్నాడు. యేసుప్రభు వారికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసండి. ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు, అంతరంగాలను కూడా పరిశోధించే దేవుడు. నువ్వు హృదయంలో ఏం మాట్లాడుకుంటున్నావో, నీ తలంపులో ఏం మాట్లాడుకుంటున్నావో, నీ ఆలోచనలో ఏ ఆలోచనలు ఉన్నాయో దేవునికి బాగా తెలిసింది. మనకంటే తెలవదు. మీ మనసులో ఏమన్నదో నాకు తెలియదు, నా మనసులో ఏమన్నదో కూడా మీకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి చుట్టుపక్కల ఉన్న వారి మనసులో ఏమి ఉందో ఆయనకు తెలుసు. వెంటనే యేసు ప్రభు వారు ఈ పరిచయుడు ఏమనుకున్నాడు? ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఆమె ఆయనను ముట్టుకున్నది ఎవతో ఆయన తెలిసినట్లయితే ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండునని, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట 40వ వచనం చూడండి. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని సీమోనుతో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు ఒక కథ చెప్తున్నాడు. యేసు ప్రభు వారు సీమోనుతో చెప్పాడు, సీమోను, నీతో నేను మాట చెప్పాలనుకుంటున్నాను, ఆ మాట చెప్పనంటే చెప్పు బోధకుడు అన్నాడు. చెప్పమన్నప్పుడు యేసు ప్రభు వారు అతనికి ఒక కథ చెప్తున్నాడు. ఎందుకు కథ చెప్తున్నాడు? తన్ను ముట్టుకున్నటువంటి ఆమె ఎటువంటిదో ఈయన ప్రవక్త అయితే తెలిసిండును కదా అన్నాడు కదా. దాని గురించి ఇతనికి వివరణ ఇవ్వాలి కదా. వివరణ ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఇక్కడ మరొక అంశాన్ని, చిన్న కథని ఇక్కడ చెప్తున్నాడు. 41వ వచనం. అప్పు చూడండి. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారాలు, మరి ఒకడు 50 దేనారములు
అచ్చి ఉండురి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని యేసు ప్రభువారు అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని ఆయన నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేని బట్లారా, యేసు ప్రభువారు అతని యొక్క ఆలోచన ఎరిగినవాడు కనుక, అతనికి జవాబు చెప్పాలి కదా. ఈ రోజున నేను ఇందాక చెప్పాను మీకు, ఆయన మంచి బోధకుడు, మంచి మాస్టర్ కూడా, మంచి దేవుడు కూడా, ఆయన మంచి విశ్వాసులకు తండ్రి కూడా. ప్రియదేని బట్లారా, ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి ప్రేమామయుడు ఎవరన్నా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఆయన మన యొక్క అవసరత తీర్చేవాడు, మనకున్నటువంటి డౌట్లు కూడా తీర్చేవాడు కూడా ఆయనే. నీకు ఏదైనా డౌట్ ఉందా, మీరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆ డౌట్ని దేవుడు తీరుస్తాడు. మీకు ఏదైనా అక్కర కలిగి ఉన్నారా, అక్కర గురించి యేసు ప్రభువారిని అడిగితే, ప్రార్థన చేస్తే ఆ ప్రాకరతను ఆయన తీర్చేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిచయ హృదయంలో ఒక డౌట్ ఉండిపోయింది. ఏ డౌట్ అది? ఈమె పాపాత్మురాలు కదా, పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభువారిని ముట్టుకుంటుంటే ఈమె పాపాత్మురాలు అనే సంగతి యేసు ప్రభువారికి తెలియదా? తెలిసినప్పుడు ఈయన ప్రవక్త అయి ఉంటే తెలుసుకున్నాను కదా, ఈయన ప్రవక్త కాదేమో, అందుకే తెలుసుకోలేదని అనుకున్నాడు కదా మనసులోను. ఆ డౌట్ని తీర్చడానికి యేసు ప్రభువారు ఈ చిన్న కథని చెప్పాడు. ఏమన్నా చెప్పాడైనా, ఒక యజమానికి అప్పిచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉండేది. వారిలో ఒకడు 500 దేనారాలు, మరొకడు 50 దేనారాలు అప్పు తీసుకున్నట్ట. ఒకడు 500 రూపాయలు, ఒకడు 500 దేనారాలు, ఇంకొకడు 50 దేనారాలు అప్పు తీసుకున్నారంట. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి ప్రియదేని బట్లారా. అప్పు తీసుకునేటువంటి విషయం గురించి యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇద్దరు రుణస్తులు ఉన్నారంట. అప్పిచ్చేవాడికి ఇద్దరు రుణస్తులు ఉన్నారంట. ఈ రోజున అప్పిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్పులు తీర్చుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. అప్పులు తీసుకునేవారు ఉన్నారు కదమ్మా, నాతో సహా అందరూ అప్పులు తీసుకునేవారు ఉంటారు. తీసుకున్నంత మాత్రాన ఆ రుణాన్ని తీర్చాలి కానీ తీర్చకుండా మానేసేవారు భూమి మీద చాలా మంది ఉంటారు. అయితే ప్రియదేని బిడ్డలారా, ఆ విషయాన్ని కూడా యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ఇద్దరు రుణస్తులు ఉండేది, ఒకడు 500 దేనారాలు, ఒకడు 50 దేనారాలు. ఆ అప్పు తీర్చడానికి వారి యొద్ద ఏమీ లేకపోయాను. అప్పు తీర్చడానికి ఏమీ లేదంట. మరి ఏమీ లేనప్పుడు అప్పు తీర్చుకుంటావు ఎందుకు? నువ్వు అప్పు తీసుకుంటే ఏముండాలి ఇంట్లోను? చెంబో, తెపాలయో, గిన్నో, మంచమో ఏదో ఒకటి కొనుక్కోవాలి. అప్పు తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి, లేదంటే పెట్టుబడి పెట్టి వ్యాపారం అన్నా నువ్వు చేసుకోవాలి. అప్పు తీసుకొని నువ్వు వాటిని తినేస్తే రేపొద్దున ఎలా కడతావు? నువ్వు కట్టడానికి అవకాశము లేదు. తర్వాత ఏం చేస్తాం? అప్పు ఏం చేస్తుందంటండి? తిప్పలను తీసుకొస్తుందంట. అప్పు చేస్తే తిప్పలు తీసుకొస్తుందంట. అప్పు తీసుకున్న వాళ్ళు చాలా మంది తిప్పలు పడతారు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులే అప్పు చేసి పారిపోయిన వాళ్ళు చాలా మందిని భూమి మీద ప్రపంచంలో మనం చూస్తున్నాం ప్రియదేని బిడ్డలారా. అయితే అప్పు చేయడం తప్పు, దాన్ని అసలు అప్పు చేయడానికి వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ ఎందుకు చేయాలి అప్పు? నువ్వు ఏదైనా కొనుక్కోవడానికి, సంపాదించుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి, నీ కుటుంబానికి ఏదైనా అవసరం వస్తే చేసుకుని దాని ద్వారాగా ఏదో గిన్నో, చెంబో, తెపాలయో, మంచమో, కొండో, పొయ్యో ఏదోటి కొనుక్కోవాలి. ఎప్పుడైనా అప్పు తీర్చని పరిస్థితి వస్తే దీన్ని నమ్మన్నా నువ్వు అప్పు తీర్చుకోవచ్చు. కానీ చాలా మంది చేస్తున్న పని ఏంటంటే, అప్పులు చేసి తెప్పలు పడేవాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. అప్పులు చేసి తెప్పలు పడేవారు ఉన్నారు. అప్పు చేస్తే దాన్ని తీర్చడానికి మనము సమర్థవంతులు అయితేనే అప్పు చేయాలి, లేదంటే మాట్లాడకుండా ఊరుకోవాలి. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట చూడండి. ఆయన ఇద్దరు రుణస్తులు ఉన్నారు, వారు అప్పు చేశారు. అప్పు చేసిన తర్వాత వారి యొద్ద 42 వచనం, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను. లేకపోలేదంటే ఏమి లేకలేదంటే వారు తినేశారు అంతే. అప్పు చేశారు, తినేశారు. ఏదో ఒక కవి రాస్తాడండి, అప్పు చేసి పప్పు కూడు తినరా నోరుడా అని రాశాడు కవి. అప్పు చేసి పప్పు కూడు తినరా అని. దానికి శాస్త్రం కూడా ఇంకోటి కూడా చెప్పాడు, నువ్వు అప్పు చేసి పప్పు కూడు తిన ఒకవేళ నీ దగ్గరికి వచ్చాడు కనుక బెదిరిస్తే ఐపీ ఉందిరా నీకు, ఐపీ బెటరా అని చెప్పాడు. అంటే అప్పు చేసి ఐపీ పెట్టడం అన్నది అంత దుర్మార్గం పని. దేవుడు అప్పులు చేయమనలేదు. చేసిన దానికి తగినట్టుగా అవసరం ఉన్నట్టుగానే
దానివల్ల నీకు ఎదురు లాభం వస్తున్నట్టే ఉన్నట్టుండే నేను చేసుకొని, అంతేగాని లాభం లేనప్పుడు నువ్వేమి చేయడానికి లేదు అన్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, అప్పు వల్ల నీకు తిప్పలది అప్పు ఇచ్చి మేలు కలగదని బైబిల్ కూడా తెలియజేస్తుంది. అయితే అప్పు తీర్చడానికి నువ్వు ఏదో సంపాదించుకోవాలి, వస్తువు సంపాదించుకోవాలి. అప్పుతో కొనుక్కునేదని నీ దగ్గర ఉండాలి, అప్పు తీర్చడానికి నీ దగ్గర శారీరక శ్రమ కానీ, చేతి పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదోటి ఉన్నప్పుడే నువ్వు అప్పు చేయడానికి నువ్వు తగిన వాడు. ఊరకనే చేసి నేను తింటాను, గొప్పలో పోతాను, నేను అప్పు చేసి నేను దర్జాగా జీవిస్తానంటే కుదరదు. అందుకే ఇక్కడ బైబిల్లో ఏమని చెప్తుంది, ఇక్కడ అప్పు తీర్చడానికి వారి రుణస్తులు వారి దగ్గర ఏమీ లేదు కనుక వారిని క్షమించినట్టుగా ఉంది. ఇంకో భాగంలో కూడా ఏముంది, అప్పు తీర్చని వాడిని తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియమైన బిడ్డలారా, అప్పు తీర్చకపోతే ఏం చేస్తాడు? అప్పు ఇచ్చినాడు ఊరుకుంటాడు, ఏటాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆడు కేసు పెడతాడు, కోర్టుకు లాగుతాడు, జైల్లో పడేస్తాడు. నువ్వు అప్పు తీర్చేంత వరకు జైల్లోనే ఉంటాడు. యేసు ప్రభువు ఆ సంగతి కూడా అంతకుముందు చెప్పినట్టుగా మనం. అయితే ఇక్కడ అప్పు తీర్చుతానికి వారి దగ్గర ఏం లేదు కనుక అప్పు ఇచ్చిన వాడు వారి యొక్క అప్పును రుణాన్ని మాఫీ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. బాగున్నది. కాబట్టి యేసు ప్రభువు ఒక ప్రశ్న వేస్తున్నారు. కథ అన్నావు కదా, ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఒకడు 500 దేనారాలు, ఒకడు 50 దేనారాలు తీసుకున్నాడు కదా. తీసుకున్న తర్వాత వారికి అప్పు తీర్చడానికి వారికి ఏమీ కూడా లేనప్పుడు, వారు తీర్చలేనప్పుడు అప్పు ఇచ్చినాడు, వారి యొక్క రుణాన్ని క్షమించాడు. విన్నావు కదా నువ్వు. ఇప్పుడు నీకు ప్రశ్న వేస్తాను అని చెప్పి యేసు ప్రభువు వారు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, ప్రియమైన బిడ్డలారా, 42వ వచనం చూడండి. అప్పు తీర్చు వారి వద్ద ఏమి లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించారో చెప్పమని సీమోనును యేసు ప్రభువు వారు అడిగాడు. ఏం చెప్పాడు? 500 దేనారాలు తీసుకున్నాడు ఒకడున్నాడు, 50 దేనారాలు తీసుకున్నవాడు ఒకడున్నాడు. 500 దేనారాలు తీసుకున్నాడు అప్పు కూడా క్షమించాడు, 50 దేనారాలు తీసుకున్నవాడు అప్పు కూడా అప్పు ఇచ్చిన వ్యక్తి క్షమించాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసుప్రభు ఎవరిని ఎక్కువగా అయినా ఎవరు ఎక్కువగా అతనిని ప్రేమిస్తారు. కాబట్టి వీళ్ళు ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునని చెప్పమని యేసుప్రభు వారు ప్రశ్న వేశాడు ఈ యొక్క పరిసయ్యుని, అంటే సీమోనుని. అప్పుడు వాడు అన్నాడు, ఎవరిని సమాధానం చెప్పాడు? అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని యేసుప్రభు వారికి జవాబు చెప్పగా, యేసుప్రభు వారు నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు యేసుప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే యేసుప్రభు వారు చెప్పారు, నువ్వు చెప్పింది కరెక్టే. ఏమని ప్రశ్న వేశారు యేసుప్రభు వారు? ఎవరు ఎక్కువగా అతన్ని ప్రేమిస్తారు? రుణమును క్షమించిన వారు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అంటే, అప్పుడు యేసుప్రభు వారు చెప్తే, యేసుప్రభు వారు వేసిన ప్రశ్నకి ఆ సీమోను, ఆ పరిచయుడు అంటున్న మాట ఏంటో తెలుసండి, ఎవరి రుణమైతే ఎక్కువగా క్షమింపబడిందో ఆ రుణస్తుడే ఎక్కువగా అప్పిచ్చినటువంటి వ్యక్తిని ప్రేమిస్తారు అనేటువంటి సత్యాన్ని అది చెప్పినప్పుడు యేసుప్రభు వారు నిజమే, నువ్వు చెప్పింది నిజం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు వారు ఈ సంగతి ఎందుకు చెప్పారంటే, సీమోను, నువ్వు హృదయంలో అనుకుంటున్నది నాకు అర్థమైంది. ఏమనుకుంటున్నావు? నేను పుణ్యాత్ముడిని, నేనే పాపం చేయలేదు. ఒకవేళ నేను పాపం చేస్తే కొద్దో గొప్ప పాపం చేస్తుంటాను, కానీ ఈమె మాత్రము పాపాల లిస్టులో మంచి ఘనత పొందింది, అనేకమైన పాపాలు చేసింది, పాపాత్మురాలని పేరు కూడా, బిరుదు కూడా పొందుకుంది. అంత పాపాత్మురాలని స్త్రీ యేసుప్రభు వారిని ఎందుకు ముట్టుకుంది, ఎందుకు పాదాలను పట్టుకుంది అనేటువంటి ఆలోచన సీమోనులో ఉంది కనుక, పరిచయంలో ఉంది కనుక యేసుప్రభు వారు అతని మనసులో ఉన్న ఉద్దేశాన్ని తొలగించడానికి యేసుప్రభు వారు ఇద్దరు రుణస్తుల కథను యేసుప్రభు వారు చెప్పారు. అంటే యేసుప్రభు వారు ఎందుకు చెప్పారో తెలుసండి ప్రియమైన బిడ్డలారా, ఆమె ఎక్కువ పాపాలు చేసింది బాగానే ఉంది, కానీ నువ్వు తక్కువ పాపాలు చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు తక్కువ పాపాలు చేస్తావు బాగానుంది. ఆమె ఎక్కువ పాపాలు చేసింది బాగానుంది, కానీ ఆమె ఎక్కువ పాపాలు చేసినా కానీ ఎక్కువ పాపాలు క్షమింపబడినవి కనుకనే ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది అని చెప్పడానికి యేసుప్రభు వారు ఇద్దరు రుణస్తుల కథను యేసుప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు ఆమె ఎక్కువగా యేసుప్రభు వారిని ఎలాగ ప్రేమించిందో ఆ సంగతి 44వ వచనంలో మనం చూద్దాం. ప్రియదినప్పుడు 44వ వచనం చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను చేసిన తప్పులను, సీమోను చేసిన పొరపాట్లను, సీమోను ప్రేమించే విషయంలో ఏదైతే కోల్పోయానో ఆ కోల్పోయిన విషయాన్ని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అన్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావే సీమోను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా
నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు. చూడండి, ఎవరన్నా మనం ఆహ్వానించినప్పుడు, ఎవరన్నా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు, పొరుగురు నుంచి మన ఇంటికి సందర్భంలో ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఏమంటాం? అవండి వెళ్ళి కాళ్ళు కొడుక్కోండి అంటాం మొట్టమొదటిగా. ఇంకా మనకి బాగా ఇష్టమైన వారు, బంధువులు, గౌరవమైన వాళ్ళు మన దగ్గరకు వస్తే మనమే వెళ్ళి ఓ చెంబుతో నీళ్లు, మగ్గుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కొడుక్కోమని చెప్తాం. ఈ రోజున ట్యాపులు వచ్చింది కాబట్టి ట్యాప్ దగ్గరికి వెళ్ళి కొడుక్కోండి అని చెప్తున్నాం. ఆ రోజుల్లో ఆ నీళ్లుండి, ఆ నీళ్ళకి ఇచ్చినటువంటి చెంబులుండి, లేకపోతే ఆ మగ్గులుండి అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు ఇచ్చి కడుక్కోండి కాళ్ళు అని చెప్పేవారు. మర్యాద కొరకు కాళ్ళు కడుక్కోమనేవాళ్ళు. కాళ్ళు కడుక్కున్న తర్వాత ఏం చేసేవాళ్ళం? మరలా మనం ఒక టవలు చేతికి ఇచ్చి తుడుచుకోమనేవాళ్ళం. తుడుచుకున్న తర్వాత మనం ఏం చేసేవాళ్ళం? ఆయనకు కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమని ఆయనను ఆహ్వానించేవాళ్ళం. కనీస మర్యాదలు ఇవి, కనీసపు మర్యాదలు. ఒక అతిథి వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి మర్యాదలలో కనీసపు మర్యాదలు. యేసు ప్రభువు చెప్తున్నాడు, ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వపోయావు. కానీ ఈమె వచ్చి ఏం చేసింది తెలుసా? ఈమె నీళ్ళు ఇవ్వడం కాదు, తన కన్నీళ్లతోనే నా పాదములను కడిగింది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఎన్ని కన్నీళ్లు కారిస్తే పాదాలను కడగవచ్చు. మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని కన్నీళ్లు కారిస్తే పాదాలు తడుస్తాయి? మన కన్నీళ్ళు ముఖం మీద నుంచి, కంటిలో నుంచి బొగ్గల మీద కారుతా తప్పించి కొద్దిగా తుడుచుకుంటే పోతాయి. కానీ అంత కన్నీళ్ళు ఏమైనా వస్తాయని మనకి? కన్నీళ్ళు ఏమైనా వస్తాయా? మన శరీరంలో ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి చెప్పండి? ఆ కన్నీరు ఎంత ఉంటుంది మన శరీరంలో చెప్పండి ఒకసారి. మన శరీరంలో ఉన్నటువంటి కన్నీరు దావీదు రాసిన కీర్తనలో ఉంటుంది. ఏమంటుంటది? నా కన్నీళ్ళ చేత నా పరుపు చాలా చేసుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కన్నీళ్లు కారిస్తే నువ్వే మునిగిపోతావు. నీ కన్నీటి ద్వారాగా నువ్వే మునిగిపోతావు. తెల్లో నువ్వు కొట్టుకుపోతావు కూడా. ప్రియమైన అటువంటి కన్నీరు దేవుడు మన శరీరంలో ఉంచాడు. అటువంటి కన్నీరు ఈ రోజున ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా అంత కన్నీరు ఎవరు ఒలకపోతున్నారు? భర్త కొడితే నీ కన్నీరు వస్తాయి, ఎవరైనా తిడితే కన్నీరు వస్తాయి, ఏదన్నా బాధ వస్తే కన్నీరు వస్తాయి. అంతేగాని ప్రార్థన చేయడంలో అంత కన్నీరు మనకు వస్తుందమ్మా? అంత కన్నీరు ఒలకపోసారు ఎప్పుడన్నా మీరు? చెంగులు తడిచిపోయి, టవల్ తడిచిపోయి, మోకరించినట్టు పరుపు తడిచిపోయి, మోకరించినట్టు దుప్పట్లు తడిచిపోయి, మంచం తడిచిపోయి అంత కన్నీరు ఎప్పుడన్నా ఒలకపోసారా మీరు? ఒలకపోసారా? మనకేం పని? ఏం పని అమ్మా? మనకేం అవసరం చెప్పండి? అంత అవసరం మనకు ఉంటే మనం కూడా చేస్తాము. ఈ స్త్రీకి ఉంది, పాపాత్ములైన స్త్రీకి అంత అవసరం ఉంది కనుక యేసు ప్రభువుని ఎంత ప్రేమించిందంటే తన కన్నీటితో పాదాలను కడిగి అంతగా ప్రేమించిందని యేసు ప్రభువు ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఇంట్లో రాగా నా పాత్రకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. బట్టతో, చీర కొంగుతో కాదండి. దేంతో తుడిచిందంటే అండి, తల వెంట్రుకలతో. ఆ తడిపినటువంటి కడిగినటువంటి కాళ్ళను యేసు ప్రభువు వారి కాళ్ళ తల వెంట్రుకలతో తుడిచిందంట. ఒక దైవజనుడు చెప్పారు, ఒక దైవజనుడు ఏమన్నారు తెలుసండి? స్త్రీకి తల వెంట్రుకలే గౌరవప్రదమైనవి, తల వెంట్రుకలే గౌరవప్రదం. అందుకే మందిరంలో కూర్చున్నప్పుడు కూడా యేసు ప్రభువు వారు చెప్పింది అంటే తల మీద ముసుగు వేసుకుని కూర్చో, అది గౌరవం నీకు. అది దేవుని ఎలా నువ్వు గౌరవంగా ఉండడానికి తల మీద ముసుగు వేసుకుని కూర్చుకో. అందుకని ఆడవాళ్ళు బోడిగుండు చేసుకుంటా కానీ క్రాప్ చేయించుకుంటా కానీ కుదరదు. ఆడవాళ్ళు క్రాప్ చేయించుకుంటే ఎప్పుడైనా చూసారా? క్రాప్ చేయించుకునే వాళ్ళు దేవుని బైబిల్కి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళని అర్థం. క్రాప్ చేయించుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావని అర్థం. దేవుని ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడండి, ఏంటంటే ఆడవాళ్ళ దుస్తులు మగవాళ్ళు వేసుకోకూడదు, మగవాళ్ళ దుస్తులు ఆడవాళ్ళు కూడా ధరించకూడదని బైబిల్లో అది ఆ యొక్క కట్టడం ఉందండి, వాగ్దానం ఉంది. బైబిల్లో ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది, మగవాళ్ళ దుస్తులు ఆడవాళ్ళు వేసుకోకూడదు, ఆడవాళ్ళ దుస్తులు మగవాళ్ళు వేసుకోకూడదు. ఆడవాళ్ళు బోడిగుండు చేసుకోకూడదు, మగవాళ్ళు తల పెంచకూడదు. మగవాళ్ళు తల పెంచుకోకూడదు, క్రాప్ పెంచుకోవాలి, అందంగానే ఉండాలి. ఆడవాళ్ళు క్రాప్ పెంచుకోకూడదు, వాళ్ళు జుట్టు పెరుగుతూనే ఉండాలి. దేవుడిచ్చినటువంటి శరీరపు సౌందర్యమే కానీ ఘనత కానీ స్త్రీకి తలలోనే ఉంటుంది కనుక స్త్రీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి తల మోకాళ్ళ కిందకి పెట్టి కాళ్ళ మీద పెట్టి వారు మోకరించారంటే వాళ్ళకి తల వారి యొక్క గౌరవాన్ని తగ్గించుకున్నట్టే ప్రియమైన బిడ్డలారా. కానీ ఇక్కడ ఈ పాపాత్ముల స్త్రీ చేస్తున్న పని మొట్టమొదటిగా కన్నీళ్లతో
పాదాలను కడిగింది. చీర కొంగుతో తొడవచ్చు కదా, లేదంటే టవల్ తీసుకొచ్చి తొడవచ్చు కదా. అలాగే తొడవకుండా తన గౌరవాన్ని యేసు ప్రభువారి యొక్క పాదాల మీద పరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. తన పాదాలతో తన తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలను తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన పాదములకు నీళ్ళు లేదు కానీ ఆమె తన కన్నీళ్లతో తన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. చూడండి 45 వచ్చు, నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి కూడా ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. 46 వచనం, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసినని వాక్యములు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈమె చేసినటువంటి కార్యాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తుందండి, సిలువ కార్యానికి అభిషేకించినట్లుగా ఈ వర్తమానంలో వాక్యం మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి కన్నీటితో పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. వచ్చినప్పటి నుంచి ఆమె ముద్దు పెట్టుకుంటాం మానలేదు. తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే, రెండవది ఆమె నువ్వు నూనె ఇవ్వలేదు నా కాళ్ళకు రాసుకోవడానికి, కానీ ఈమె మాత్రం నా కాళ్ళను అత్తరుతో అభిషేకించింది. ఆమె చూడండి 47, అందుకోసం ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డావని సీమోనుతో యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇద్దరు రుణస్తుల్ని యజమానుడు క్షమించినప్పుడు 500 ధ్యానాలు తీసుకున్నవాడు, 50 ధ్యానాలు తీసుకున్నవాడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారన్నప్పుడు ఈ పరిచయుడు సీమోను చెప్పిన మాట ఏంటి, 500 ధ్యానారాలు తీసుకున్నవాడు క్షమింపబడిన వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారన్నాడు కదా. అందుకే ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారిని ఎక్కువగా ప్రేమించింది కనుకని, ఎంత ఎక్కువగా ప్రేమించిందండి, తన గౌరవాన్ని అంతటి కూడా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 47 వచనం ఆఖరి వచనాలు చూసినట్లయితే చూడండి, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగానే ప్రేమించును అని చెప్పి సీమోనుతో చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంఘటన ప్రియదినబడారా. నువ్వు దేవుని ప్రేమించాలంటే నువ్వు ప్రేమించడానికి ఉన్నటువంటి అవకాశం ఏముంది, నేను ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి అని నువ్వు ప్రశ్న వేసుకుంటే నువ్వు చేయవలసినటువంటి ఆలోచన ఏంటో తెలుసండి, నా విస్తారమైన పాపాలను దేవుడు క్షమించాడు కనుక నేను యేసు ప్రభువారిని ప్రేమించాలి అనేటువంటి సత్యాన్ని నువ్వు ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్త్రీ తనకున్న గౌరవానంతరం యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది కనుకని, ఆమె పాపాలని క్షమింపబడినవి కనుకని సీమోను పిలిచాడు విందుకు, కానీ విందుకు పిలవకపోయినా కానీ వచ్చినటువంటి స్త్రీ యేసు ప్రభువుని ఎంత ప్రేమించిందో, ఎంత గౌరవించిందో ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మనము కూడా ప్రియదినపడారా, మన పాపాలు లెక్కలేని పాపాలు, నరకానికి వెళ్ళవలసినటువంటి పాపాలు, పుట్టుకతో మనం చేసినటువంటి పాపాలు, తల్లిదండ్రులుగా మనం పెరుగుతున్నప్పుడు చేసినటువంటి పాపాలు, ఇంతవరకు మనం జరిగించిన ప్రతి పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళాలి. కానీ ఆ నరకానికి వెళ్ళకుండా యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ రక్తం చేత మనల్ని కడిగి, సిలువ శక్తి చేత మనలను పవిత్రపరిచి మన విడుదల కలిగించి ఆయన సంఘంలో సంఘ బిడ్డగా సొత్తైన ప్రజలుగా ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం పాపాలు క్షమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా ప్రేమించాలంటే, ఆ స్త్రీ ఎలాగైతే యేసు ప్రభువారిని ప్రేమించి తన కన్నీటితో పాదాలను కడిగి తల వెంట్రుకలతో పాదాలను తుడిచి అలాగే ఆ పాదాలను ముద్దు పెట్టుకుని అత్తరుతో అభిషేకించిందో, ఈ రోజున మనము కూడా అట్టి రీతిగా చేయకపోయినా కానీ కనీసం యేసు ప్రభువారి మీద మనసును ఉంచి ఆయనను గౌరవించి ఆయనను ఆరాధించి ఆయన సన్నిధానంలో మనము నిలబడడానికి, నిందారహితులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పరిచయుడు పిలిచాడు, కానీ పరిచయుడు హృదయంలో ఏముందో తెలుసండి, కల్మషం ఉంది. పరిచయుడు హృదయంలో పాపం ఇంకా తీసివేయబడలేదు. కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క పాపాలన్నీ కూడా క్షమింపబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈ రాత్రి మనము కూడా దేవుని ప్రేమించడానికి ఏమీ ఆటంకమే లేదు. దేవుని ప్రేమించడానికి మనకు అవకాశాలు వేరే రావక్కర్లేదు. కానీ
దేవుని ప్రేమించడానికి ఒకే ఒక కారణం, ఆయన మన పాపాలను క్షమించాడు, మనల్ని ఆయన మన్నించాడు. ఆ రుణస్తులు ఎలాగైతే యజమానుడు మన్నించాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపాలను క్షమించాడు, మన్నించాడు. కనుక ఆయన ప్రేమించి, ఆయన గణపరిచి, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. మనం ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించినాడు, ప్రాణమిచ్చినాడు, మట్టి బొమ్మలో తన ఊపిరుదినాడు, రక్తమిచ్చినాడు, రక్షించినాడు, నరకము నుండి నిన్ను తప్పించినాడు. మనసా ఓ మనసా, మనసా ఓ మనసా, యేసయ్యను స్తుతించుమా, నీ యేసయ్యను స్తుతించుమా. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించారు తండ్రి. నిజమనైనా నిన్ను ప్రేమించిన వారు నీ సన్నిధానంలో ప్రభువా కన్నీరు విడుస్తారని, నిన్ను ప్రేమించిన వారు ప్రభువా నీ పాదాల చెంతనైనా ప్రభువా నైనా తన గౌరవాన్ని, తన ప్రభావాన్ని విడిచిపెడతారని, నిన్ను ప్రేమించిన వారు ఎక్కువగా ప్రభువా వారి పాపాలు క్షమింపబడతాయనే సత్యాన్ని ప్రభువా ఈ రాత్రికాల సమయం మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీకు క్షమించారు, మీ శిలువ రక్తంతో వారిని ప్రభువా వారి పాపాలను కడిగి పవిత్రపరిచారు. కనుకనైనా ఈ రాత్రికాల సమయం నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగా ఉండే భాగ్యం ఇచ్చారు తండ్రి. నిజమైన ప్రభువా ఆ పాపాత్మరాలైన స్త్రీ ప్రభు ఎలాగైతే నిన్ను ప్రేమించిందో ప్రభువా, నీ బిడ్డలుగా మేము కూడా నిన్ను ప్రేమించి నిన్ను కనపరచడానికి, నీ చెంత మేము ఉండడానికి, నీ సన్నిధానం ఉండడానికి నైనా నీ కృప మాకు చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా ఈ రాత్రికాల సమయం నీ వాక్య చేత ప్రభువా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ పరిచయానికి వెళ్ళే ప్రభువా మా జీవితాలలో, మా హృదయాలలో ప్రభువా ఇంకా నువ్వు పాపపునైనా ప్రభు ఆనవాళ్ళు ఉన్నాయేమో, ఆనవాళ్ళు మేము తీసివేసుకోవడానికి నైనా, ఆనవాళ్ళ మేము విడిచిపెట్టడానికి నైనా ప్రభువా నీ పాదాల చెత్త ప్రభు కన్నీరు విడిచినైనా మేము ప్రార్థన చేయడానికి నైనా ప్రభువా, నైనా ప్రభువా మా గౌరవాన్ని, మా ప్రభావాన్ని, మా ఘనతను కూడా ప్రభువా మీ పాదాల చెంత విడిచిపెట్టడానికి నైనా నీ కృప చూపించండి. ఆ స్త్రీని క్షమించిన రీతిగానే ప్రభునైనా మమ్మల్ని కూడా మీరు క్షమించినండి ప్రభువా. ఇదిగో నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి నైనా చేర్చడానికి ఇష్టపడుతున్న యేసయ్య నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి మీకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రినైనా, చేతి పని లేని వారికి చేతి పని దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి అయినా. మరి మీకు ప్రభునైనా వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభునైనా ఆలస్యమని ప్రభునైనా మేము నైనా ప్రభు మేము చింతపడకుండా నైనా నీ కార్యములు ప్రభునైనా నీ కృప చెప్పున, నీ చిత్తం చెప్పున జరిగించిన వివాహాలు ప్రభునైనా పరలోకంలో ఏర్పాటు చేయబడినటువంటి వివాహాల గురించి ప్రభా మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నైనా ఈ వివాహం కావలసిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. సకాలంలో ప్రభు వివాహం జరగడానికి నైనా, నీ సాక్షిగా ప్రభు ఈ లోకాల మీద జీవించడానికి నైనా, నీ నామాన్ని ప్రభు మేము గణపరచడానికి నైనా నీ కృప చూపించండి తండ్రి. అటు రీతిగానే ప్రభునైనా మరి 10వ తరగతి పరీక్షలోనైనా ప్రభా అనేక మంది పాస్ అయ్యారు నైనా, కొంతమంది 1 మార్కు 2 మార్కుల్లో ప్రభునైనా మరి తప్పిపోయారు కనుక తండ్రి నైనా ఆ బిడ్డలకు ధైర్యమును దయచేయండి ప్రభా. ఆ బిడ్డల్లో ప్రభు ధైర్యమును ప్రభు మీరే నింపండి తండ్రి నైనా. మరలా రాసి నేను పాస్ అవుతాను, ఇది ఎందుకొరకు అయితే వచ్చిందో, దేవుని మహిమ కొరకు వచ్చిందో, నేను కష్టపడ్డానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రభా వారు జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా మరలా వారు రాసి పాస్ అయ్యి తండ్రి నేను స్తుతించడానికి కనపరచ కృప చూపించండి. ఏదేమైనా కానీ ప్రభు మా మేలు కొరకే నువ్వు చేస్తావు తండ్రి నైనా, మా కీడు కొరకు ఏమీ చేయవు తండ్రి నైనా. కనుక ఈ సమయం ముందు ఆ బిడ్డలకు కూడా ధైర్యాన్ని తెచ్చేయండి. ఆ బిడ్డలు మరలా రాసి పాస్ అయితే ప్రభు ముందు చదువులకు వెళ్ళడానికి నేను కృప చూపించండి. మరి మీకు ప్రభు ఈ సమయం ముందు కూడా వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక నేను ప్రభు సంఘమంతటి పైన మీ కృపను గురించండి నైనా. రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఎందుకైతే రాలేకపోయారో రేపటి దినమున వారు కూడా పాలు పంపులు పొంది నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచిన కృప చూపించండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ ఆశీర్వాదాలు కలవాలి చెప్పినటువంటి గొప్ప దేవ అటు ఆశీస్సులు, ఆశీర్వాదాలు ప్రభునైనా ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి నైనా నీ కృప చూపించమని ఇదిగోనైనా ప్రభు చేసిన ప్రార్థనలు ఆలకించి
ఇగో ప్రభా రేపటి దినమున మరలా మేము రీతిగా కూడుకునేంత వరకు మీ కాపుదలు దయచేయమని, నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన పాస్తులు అంతా నింపండి ప్రభా. వారి గృహాల చుట్టూ మీ కంచి వేయండి, కాపుదలు దయచేయండి తండ్రి. యోబు చుట్టూ కంచి వేసిన రీతిగానే ప్రభా నీ బిడ్డల చుట్టూ కంచి వేసిన ప్రభు ఎటువంటి శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా ప్రభా నీ బిడ్డలను ప్రభు మీరే తోడుగా ఉండి నడిపించమని, ఇంతవరకు నేను చేసిన ప్రతి ప్రార్థన మీ పాదం చేసుకుని ఇదిగో ప్రభా దానికి ప్రతిఫలమును దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగొడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.